ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్కూటర్పై 7వ వార్డుల్లో పర్యటించారు. హాస్టళ్లలోని విద్యార్థుల పరిస్థితులను తెలుసుకునేందుకు పట్టణం వద్ద ఉన్న 2 హాస్టళ్లను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా పరిశీలించారు. హాస్టల్లో అమలవుతున్న పథకాలను వార్డన్ను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉదయం రాత్రి వేళల్లో పెట్టే భోజనం టిఫిన్ విషయాలను విద్యార్థులతో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడారు. హాస్టల్లోని విద్యార్థుల పట్ల వార్డన్ ప్రత్యేక దృష్టిని సారించాలని అప్పుడప్పుడు వస్తూ పరిశీలిస్తూ ఉంటానని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. విద్యార్థుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 7వ వార్డులోని డ్రైనేజ్ కాలువలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, 7వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీరామదాస్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మాజీ కౌన్సిలర్ చంగారావు, నాయకులు మల్లారం బాబు, నాగరాజిరెడ్డి, శ్రీనివాసులు, కోలపూరి సుధాకర్, జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, తెలుగు తమ్ముళ్లతో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి హాస్టల్ ఇది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ హాస్టల్ రిపేర్లు అయినా చేయించాం. ఆ రోజు స్పెషల్గా బ్రహ్మాండంగా అంతా మంచి ఫుడ్ అన్ని క్వాలిటీగా ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళం. అయితే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రిపేర్లు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే తల్లి తండ్రి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకనే ఇక్కడ రావడం చూడడం కూడా జరిగింది. సరుకులు నెలాఖరు కాబట్టి అన్నీ అయిపోయి. రేపు 1వ తారీఖున మంచి క్వాలిటీగా అన్ని రకాల సరుకులు ఇచ్చి ఆ బిడ్డలను అన్ని రకాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేస్తున్నాను. వెళ్ళి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ టైంలో ఏ హాస్టల్కైనా పోవచ్చు, టైమింగ్స్ లేవు. అయితే ఉదయం నుంచి సాయంత్రం 8 లోపల. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ టైం ఉంటుంది, నైట్ డిన్నర్ టైం ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా పోయి ఏ హాస్టల్ కానీ చెక్ చేసే బాధ్యత తీసుకుంటాను. మీ వాటర్ గురించి 8 వార్డుల్లో పైప్ లీకేజ్ ఉంది. వెంటనే దాన్ని చర్యలు చేపట్టి 2 రోజుల లోపలనే కనుక్కొని ఆడ బ్లాక్ చేసి ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు. దానికి ఇప్పుడే పర్యవేక్షించడం జరిగింది. వెంటనే ఒక పెద్ద పైప్ మార్చాలన్నారు. ఈరోజే స్టార్ట్ చేసి ఆ పైప్ మార్చి మంచి నీళ్ళు ఇచ్చే విధంగా కమిషనర్ చర్యలు తీసుకుంటారని తెలియజేస్తాం. సైలెంట్ ఎన్ని కాదండి బాగుంటుందా? చెప్పండి. ఎక్కువ చెప్తున్నాడు వయసుకున్నా కూడా.
జగన్ బొమ్మ లేకుండా మామూలుగా కింద మాట వెనక మాట గోరు ముద్ద అని రాశారు. దాన్ని తీసేయమని చెప్పి నిన్న తాత ఇచ్చాడా అందుకని ఫోటో ఇప్పుడు డబ్బులు ఎడుతుంటే నీళ్ళు పోతాయి ఇటు పోయేది అలా ఏదన్నా పూడిపి ఉంటుంది, పోలు పూడిపి ఉంటుంది, దానికి ఏం చేస్తే సరిపోతుంది.